తర్వాత ఆ రాము అనే డ్రైవర్ని ఆయన అడిగారు, రాము ఎలా జరుగుతుంది, నేను ఊళ్ళో లేనప్పుడు అన్ని బాగానే జరుగుతున్నాయా, వాళ్ళ ఆర్టిస్టులు అందరూ బాగానే చూస్తున్నారంటే ఆయన ఏదో చెప్పాడు. చెప్పగానే సాయంత్రం 6 గంటలకి టీ బ్రేక్లో అందరూ కూడా రండి, మీ అందరితో మాట్లాడాలి అని చెప్పి నాకు తెలిసింది. మీరందరూ కూడా వాళ్ళు ఏదో కొత్త యాక్టర్లు అని చెప్పి సరిగ్గా మర్యాద లేకుండా మీరందరూ కూడా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. వాళ్ళు పాండీ బజార్లో తిరిగి వేషాల కోసం తిరిగిన వాళ్ళు కాదు. వాళ్ళు ఆయన ఒక బిజినెస్ మ్యాన్, విజయవాడ నుంచి వచ్చారు. మన రిక్వెస్ట్ మీద వచ్చి మనకి దగ్గర చేస్తున్నారు. అలాగే గిరిబాబు గారు కూడా మన సినిమాలో, మన కంపెనీలో అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద హీరోలతో, శోభన్ బాబు గారు లాంటి పెద్ద హీరోలతో మనం సినిమాలు చేసి వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేసామో కొత్త వాళ్ళైనా వీళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాలి. ఎవరైనా వాళ్ళు చిన్నగా చూసినట్టుగా కనుక నాకు తెలిస్తే మిమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించేస్తాను అని చెప్పి వాళ్ళకి, ఆ పెద్ద హీరోలకి ఎంత గౌరవం ఇది ఇచ్చారో మేము కొత్తగా ఎల్బోర్డ్లో అయినా మాకు కూడా అయినా అలాంటి గౌరవాన్ని ఇచ్చారు. చాలా మంది కొత్త యాక్టర్లు అంటే ఎవరు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వరండి. అంతేకాకుండా వీలైతే వాళ్ళ దగ్గర నుంచి కొంత పెట్టుబడి కూడా సినిమాలో పెట్టండి నేను కూడా పెట్టేస్తాను. లేదు అది ఇది కాదు అనుకుంటే ఓ 3 సినిమాలకు మాకు కాంట్రాక్ట్ రాయండి, మాకు చెప్పకుండా మీరు ఎక్కడ యాక్ట్ చేయడానికి 3 చేసిన తర్వాతే బయటికి పంపుతా ఉంటారు. అలాంటి ఏమీ పెట్టుకోకుండా ఆయన దగ్గర నుంచి మేము తీసుకుని మా ఇద్దరిని, గిరిబాబుని నన్ను ఇద్దరిని పిలిచి చెరొక 3,000 రూపాయలు మాకు రెమ్యూనరేషన్ ఇచ్చారు. దట్ ఈస్ మై ఫస్ట్ రెమ్యూనరేషన్ అండ్ మై బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్. ఆ తర్వాత ఎంత డబ్బులు వేరే